ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషనల్. ట్రాన్స్ఫర్మేషనల్ అంటే కొత్త రకంగా ఎలా ఆలోచించాలి. ద పవర్ ఆఫ్ క్వశ్చన్. ఎప్పుడో పుట్టిన కొమరం భీము, ఎప్పుడో పుట్టిన అల్లూరి సీతారామరాజు ఇద్దరు ఒకేసారి పుట్టుంటే, ఒకే శత్రువుతో కొట్లాడి ఉంటే అనే ఒక ఆలోచన రాజమౌళి గారికి వస్తే అది త్రిపుల్ అయి 900 కోట్లు వసూలు చేసి ఆస్కార్ని తీసుకొచ్చింది. వన్ idea. You are all the people, you are all the young minds, you can transform the society through an idea. ఒకటే ఐడియాతో మీరందరూ చేయగలరు. నీ రైట్ బ్రెయిన్ ఆ ఐడియాస్ తీసుకొస్తుంది. నీకు ఇది అవసరమా, నీకు ఇది అవసరమా, నీకు ఇది అవసరమా అంటారు. ఎస్, నాకు అవసరం అని చెప్పండి. నువ్వు ఈ పని చెయ్యలేవు అంటారు. ఇంకెలా చెయ్యాలి అని అడగండి, వాళ్ళ దగ్గర జవాబు. నీతో చేత కాదు అనండి, నువ్వు చేస్తావా అనండి, వాడి దగ్గర జవాబు ఉండదు. మన కోసం మనం బతకటమే మన జీవితం. అందుకే చెప్పా, 1 is an army, 2 is a crowd. నాకు ఇది రాదు, నాకు ఇది లేదు, నా దగ్గర ఇది లేదు అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే చేప చెట్టెక్కలేదు, ఈదగలుగుతుంది. చిలక ఈదలేదు, చెట్టెక్కగలుగుతుంది. మనలో ఉన్న కాంపిటెన్సీ ఏంటో మీరు తెలుసుకుని మీ కాంపిటెన్సీలో నిలువెత్తుగా మీరు ఎదగటం, మీరు అప్పుడు ఎదగి చూపిస్తారు. 100% ఈచ్ వన్ ఆఫ్ us born to win. మీరు ఐస్ దిద్దుకుంటారు. మీ ఐస్ దిద్దుకునే ఐబ్రో పెన్సిల్ ఇంపార్టెంట్ కాదు. ఐస్ దిద్దుకోకుండా చూడగలిగే విజన్, మన జీవితం రేపేంటి అని మన కళ్ళతో చూస్తాం కదా, దట్ విజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సిమిలర్లీ మీరు మస్కరా వేసుకుంటూ ఉంటారు. మస్కరా కాదు, పక్కవాడిని జాలిగా చూసే కన్ను పెట్టుకోండి ఫస్ట్. పక్కవాడిని అర్థం చేసుకునే గుండె పెట్టుకోండి ఫస్ట్. దానికంటే పెద్ద మేకప్ లేదు అది. యూ డోంట్ నీడ్ టు బి యాక్సెప్టెడ్ బై అదర్స్, యూ నీడ్ టు బి యాక్సెప్టెడ్ బై యువర్స్. ప్రపంచం మొత్తానికి సింక్ అవ్వాలని మనం ట్రై చేస్తాం, కానీ మనతో మనం సింక్ అవుతున్నామా? మనకు కావాల్సిన విధంగా ఉంటున్నామా? ఒక చిన్నపాటి ఆలోచన మన బ్రెయిన్లో పెద్ద పెద్ద విప్లవాలను సృష్టిస్తుంది. మీ బ్రెయిన్లో 2 ఫ్యాసెట్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఏం చేస్తుందంటే చేసిన పనిని పదే పదే చేస్తూ ఉంటుంది. అంటే అది ట్రాన్సాక్షనల్. మనం చిన్నప్పటి నుంచి ఒకే పని చేస్తుండటం వల్ల ఎవరు చెప్పకపోయినా పొద్దునే లేచి నిద్రమత్తుతో కూడా బ్రష్ మీద పేస్ట్ వేసి పళ్ళు తోమేస్తూ ఉంటాం. ఎవరు చెప్పాల్సిన పనిలా. అమ్మ వంట చేస్తూనే ఉంటుంది, వంటలక్క చూస్తూనే ఉంటుంది, వంట పాడు కాదు వంటలక్క అయిపోతుంది. ఎవరు చెప్పక్కల్లా. మీరు బైక్ నడుపుతూ ఉంటారు, మైండ్ ఎక్కడో ఉంటుంది, అయినా బ్యాలెన్స్ చేసుకుంటారు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు. ఎవరు చెప్పక్కల్లా. ఇదేంటంటే ట్రాన్సాక్షనల్. చేసిన పని పదే పదే చేయటం వల్ల ఇక్కడ రికార్డ్ అయిపోయి మిమ్మల్ని ఒక కంఫర్ట్ జోన్లో పెట్టి అదే పని చేయమని ఇది ప్రోత్సహిస్తూ ఉంటుంది, ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. కానీ మీ రైట్ సైడ్ బ్రెయిన్ ఏముంటుంది? ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషనల్. థ్యాంక్ యూ శ్యామ్. ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషనల్. ట్రాన్స్ఫర్మేషనల్ అంటే కొత్త రకంగా ఎలా ఆలోచించాలి. ద పవర్ ఆఫ్ క్వశ్చన్. గుర్తుపెట్టుకోండి, సూర్యుడు ఉదయిస్తే దాన్ని సూర్యోదయం అంటారు, చంద్రుడు ఉదయిస్తే దాన్ని చంద్రోదయం అంటారు, కానీ ప్రశ్న ఉదయిస్తే దాన్ని జ్ఞానోదయం అంటారు. దాన్ని. ద పవర్ ఆఫ్ క్వశ్చన్. నేను ఇలాగే ఎందుకు చేయాలి, నేను ఇలాగే ఎందుకు ఉండాలి, ఇదే పని క్రితంసారి చేసింది ఇప్పుడు కూడా అలాగే ఎందుకు చేయాలి, వీడితోనే ఈ పని ఎందుకు చేయాలి, ఇప్పుడే ఎందుకు చేయాలి అనే ఒక ఆలోచన, ఒక ప్రశ్న మీలో వస్తే అక్కడి నుంచి మీ ప్రగతి ప్రారంభమవుతుంది. ఒక చిన్న ఆలోచన. ఎక్కడో పుట్టిన కొమరం భీము, ఎక్కడో పుట్టిన అల్లూరి సీతారామరాజు, ఎప్పుడో పుట్టిన కొమరం భీము, ఎప్పుడో పుట్టిన అల్లూరి సీతారామరాజు ఇద్దరూ ఒకేసారి పుట్టుంటే, ఒకే శత్రువుతో కొట్లాడి ఉంటే అనే ఒక ఆలోచన రాజమౌళి గారికి వస్తే అది త్రిపుల్ అయి 900 కోట్లు వసూలు చేసి ఆస్కార్ని తీసుకొచ్చింది. వన్ ఐడియా. యు ఆర్ ఆల్ ద పీపుల్, యు ఆర్ ఆల్ ద యంగ్ మైండ్స్, యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ది సొసైటీ త్రూ ఎన్ ఐడియా. ఒకటే ఐడియాతో మీరందరూ చేయగలరు. నీ రైట్ బ్రెయిన్ ఆ ఐడియాస్ తీసుకొస్తుంది. అది ఎందుకు ఇలాగే చేయాలి, ఇంకో రకంగా ఎందుకు చేయకూడదు అని మిమ్మల్ని ప్రశ్నించేలా చేసేది మీ రైట్ బ్రెయిన్. కాబట్టి ఇప్పుడైనా ఏదైనా పని చేయదలుచుకుంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇలాగే చేయాలా, ఇంకో రకంగా చేయొచ్చా, ఇప్పుడే చేయాలా, ఇంకెప్పుడైనా చేయొచ్చా, వీళ్ళతోనే కలిసి చేయాలా, ఇంకెవరితోనో కలిసి చేయాలా, అసలు నేను చెయ్యాలా వద్దా అని మీరు ఆలోచించుకుంటే పక్క వాళ్ళు ఉంటారు మన చుట్టూ. వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు మనతోటి. నీకు అవసరమా, ఇప్పుడు ఇంపాక్ట్కి వెళ్ళటం అవసరమా, నువ్వు స్టేజ్ ఎక్కడం అవసరమా, నీకు ఇది అవసరమా, నీకు ఇది అవసరమా, నీకు ఇది అవసరమా అంటారు.
ఎస్ నాకు అవసరం అని చెప్పండి. నువ్వు ఈ పని చెయ్యలేవు అంటారు, ఇంకెలా చెయ్యాలి అని అడగండి, వాళ్ళ దగ్గర జవాబు ఉండదు. నీతో చేత కాదు అనండి, నువ్వు చేస్తావా అనండి, వాడి దగ్గర జవాబు ఉండదు. మన కోసం మనం బతకటమే మన జీవితం. అందుకే చెప్పా, 1 ఈజ్ అన్ ఆర్మీ, 2 ఈజ్ ఎ క్రౌడ్. నేను పొద్దున ఆలోచించాను, 3 o'clock లేచాను, మీతో మాట్లాడాలి, 6:30కి నేను ఇంట్లోంచి బయలుదేరి ఫ్లైట్ ఎక్కాలి. మీతో మాట్లాడాలంటే ఏం మాట్లాడచ్చు అంటే నాకు బేబీ సినిమా గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఆ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా మా అమ్మాయి పనిచేసింది, కాబట్టి నా బ్రెయిన్లోకి అది గుర్తుకొచ్చింది. అందులో యాక్ట్ చేసిన పిల్లలందరూ నాకు తెలుసు. సో బేబీ అంటే పాప అని అర్థం కాదు, బేబీ అంటే సినిమా అని అర్థం కాదు. బీ ఆల్వేస్ బ్యూటిఫుల్ యువర్ సెల్ఫ్ బేబీ. నచ్చిందా టైటిల్? చప్పళ్ళు కొట్టండి గట్టిగా సరే. నాకు పొద్దున్న ఈ ఎబ్రివేషన్, ఈ ఫుల్ ఫామ్ అనుకోగానే నాకే నచ్చింది ఇది. కరెక్ట్. ఐ వాంట్ టు బీ ఆల్వేస్ బ్యూటిఫుల్ మై సెల్ఫ్. బీ ఆల్వేస్ బ్యూటిఫుల్ యువర్ సెల్ఫ్. మనం మనలా బతకాలి, పక్క వాళ్ళ బతకకూడదు. 100% గ్యారంటీ నేను చిరంజీవి గారిని కాలేను. 100% గ్యారంటీ. చిరంజీవి గారు మెగాస్టారు, గొప్ప యాక్టరు. బోలా శంకర్ రేపు రిలీజ్ అవుతుంది, నేను కూడా అందులో యాక్ట్ చేసే ఒక క్యారెక్టరు. బోలా శంకర్లో కూడా ఉన్నాను నేను. చిరంజీవి గారు, థ్యాంక్స్. చిరంజీవి గారు 100% గ్రేటెస్ట్ యాక్టర్, గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్. 100% నేను చిరంజీవి గారిని కాలేను. కానీ 10,000% ఐ ఛాలెంజ్, ఐ బెట్ చిరంజీవి గారు కూడా ప్రదీప్ కాలేరు. ఆయన్ని తక్కువ చేసి మాట్లాడతల్లా ఇక్కడ, ఆయన్ని తక్కువ చేసి మాట్లాడతల్లా. ఈచ్ వన్ ఆఫ్ అస్ ఈజ్ బోర్న్ విత్ ఎ కాంపిటెన్సీ. నేను బాగా మాట్లాడచ్చు, అదొకళ్ళు బాగా వినొచ్చు, ఇంకోళ్ళు విని అర్థం చేసుకోవచ్చు. ఆ విని అర్థం చేసుకుంది ఒకళ్ళు పాయింట్స్లో రాయొచ్చు, దాన్ని ఒక ఆర్టికల్గా ఇంకొకళ్ళు రాయొచ్చు, దాన్ని సూపర్లేటివ్ బొమ్మలు పెట్టి ఒక బ్రహ్మాండమైన ఒక చాప్టర్ కింద కొంతమంది తయారు చేయొచ్చు. ఆ 10 చాప్టర్లు అలా తీసుకుని ఇంకోళ్ళు బుక్ పబ్లిష్ చేయొచ్చు. ఈచ్ వన్ ఆఫ్ అస్ ఆర్ బోర్న్ విత్ ఏ కాంపిటెన్సీ. నాకు ఇది రాదు, నాకు ఇది లేదు, నా దగ్గర ఇది లేదు అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే చేప చెట్టెక్కలేదు, ఈదగలుగుతుంది. చిలక ఈదలేదు, చెట్టెక్కగలుగుతుంది. మనలో ఉన్న కాంపిటెన్సీ ఏంటో మీరు తెలుసుకుని మీ కాంపిటెన్సీలో నిలువెత్తుగా మీరు ఎదగటం, మీరు అప్పుడు ఎదగి చూపిస్తారు. 100% ఈచ్ వన్ ఆఫ్ అస్ బోర్న్ టు విన్. ఈచ్ వన్ ఆఫ్ అస్ బోర్న్ టు విన్. దెర్ ఈజ్ నో అదర్ వే. మీరు గమనించండి, రజనీకాంత్ గారికి తెలియదా తనకి 70 ఏళ్ల వయసు ఉందని? ఎస్ ఆర్ నో? తెలుసు కదా ఆయన ఏజ్ తనకి. రజనీకాంత్ గారు తెలియదా తను కొంచెం డార్క్గా ఉంటారని? ఎస్ ఆర్ నో? రజనీకాంత్ గారు తెలియదా తనకి బట్టతలు ఉంటుందని? రజనీకాంత్ గారు తెలియదా తనకి తెల్లగడ్డ ఉంటుందని? ఇన్ని తెలిసిన రజనీకాంత్ గారికి ఇంకొక విషయం కూడా తెలుసు. ఒక్కసారి మేకప్ వేసి విగ్గు పెడితే తనకంటే సూపర్ స్టార్ లేడన్న విషయం కూడా తెలుసు. డోంట్ ఫోకస్ ఆన్ వాట్ యూ డోంట్ హ్యావ్. మీ దగ్గర లేని దాని మీద మీరు ఫోకస్ చేయొద్దు. ఫోకస్ ఆన్ వాట్ యూ హ్యావ్, దెన్ యూ విల్ బికమ్ ఏ సూపర్ స్టార్ ఆఫ్ యువర్ లైఫ్. యూ విల్ బికమ్ ఏ సూపర్ స్టార్ ఆఫ్ యువర్ లైఫ్. ఐ నెవర్ కంపేర్డ్ ఎనీవన్ విత్ మీ. నాకు ఎవరితోనూ కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐ హ్యావ్ నో కాంపిటీటర్స్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఎక్స్క్లూజివ్ డిజైనర్ brand called Pradeep. There is nobody else. Yeah. మీరు రోబో 2.0 చూసారు కదా? హలో బాయ్స్, చూసారా? ఇది ప్రదీప్ 62.0. Keep on changing, keep on learning. You will become a different version of a film called You. నువ్వనే సినిమాలో నువ్వే హీరోవి, నువ్వనే సినిమాలో నువ్వే హీరోయిన్వి, నువ్వనే సినిమాకి నువ్వే రచయితవి, నువ్వే దర్శకుడివి. పవన్ కళ్యాణ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో బాలకృష్ణ ఉన్నాడు, బాలకృష్ణ సినిమాలో మహేష్ బాబు ఉన్నాడు. కానీ ఎవరి సినిమాలో వాళ్ళున్నట్టు నేను అనే సినిమాలో నేనే హీరో, నువ్వు అనే సినిమాలో నువ్వే హీరో. ఇది గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ బ్యూటీ? బ్యూటీ అంటే కనిపించే అందమా? ప్రదీప్ ఏ కారులో వచ్చాడు? అవసరమా మనకి? టైంకి వచ్చాడో లేదో అవసరం? ఎస్ ఆర్ నో? బ్యూటీ అంటే పైకి కనిపించే బ్యూటీ కాదు. ఇక్కడ ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. ఫౌండేషన్ వేసుకుంటాం మనం ఫేస్కి, ఫౌండేషన్ వేసుకుంటాం ఫేస్కి. ఫేస్కి వేసే ఫౌండేషన్ అంత ఇంపార్టెంట్ కాదు.
లైఫ్కి వేసే ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ వాల్యూస్ అనే ఫౌండేషన్ తోటి మన లైఫ్కి వేసుకోవాలి. మీరు ఐస్ దిద్దుకుంటారు, మీ ఐస్ దిద్దుకునే ఐబ్రో పెన్సిల్ ఇంపార్టెంట్ కాదు. ఐస్ దిద్దుకోకుండా చూడగలిగే విజన్, మన జీవితం రేపేంటి అని మన కళ్ళతో చూస్తాం కదా, దట్ విజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సిమిలర్లీ మీరు మస్కరా వేసుకుంటూ ఉంటారు, మస్కరా కాదు, పక్కవాడిని జాలిగా చూసే కన్ను పెట్టుకోండి ఫస్ట్, పక్కవాడిని అర్థం చేసుకునే గుండె పెట్టుకోండి ఫస్ట్. దానికంటే పెద్ద మేకప్ లేదు అది. లిప్స్టిక్లు వేసుకుంటాం మనం, లిప్స్టిక్లు వేసుకోవడం కాదు, సాఫ్ట్ స్పోకెన్నెస్ తెచ్చుకోండి. సాఫ్ట్ స్పోకెన్ పక్క వాళ్ళని కర్టసీ తెచ్చుకోండి. ఒక ఫ్యాను టక 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 తిరుగుతూ ఉంటే మనం ఫ్యాను తీసి పారేయం, దాంట్లో 2 చుక్కలు ఆయిల్ వేస్తాం, ఫ్యాన్ స్మూత్ అవుతుంది. సిమిలర్లీ ఈ లైఫ్ అంతా ఫ్రిక్షన్ఫుల్గా ఉన్నప్పుడు మనం పక్కవాడితో కొట్టాడాల్సిన అవసరం లేదు. 2 చుక్కల ఆయిల్ ఇక్కడ కూడా ఉంది, సారీ, థ్యాంక్ యూ, ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ అనే పదాలు చాలు, ఆటోమేటిక్ తిరుగుతూనే ఉంటుంది లైఫ్ అంతా. సో యూ నీడ్ టు బీ ఆల్వేస్ బ్యూటిఫుల్ యువర్ సెల్ఫ్. వాడెవడో అన్నాడని నాకేంటి, వాడెవడో అంటే నాకేంటి? ఎవడైనా వచ్చి నన్ను కుక్క అంటాడు, నేను కుక్క అవుతానా? అవ్వను కదా. నేనేంటో నాకు తెలుసు కదా. ద బ్యూటీ ఏంటంటే మనలో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఎంబైబ్ చేసుకుని మన జీవితాన్ని మనం అందంగా చూసుకోవటమే, బ్యూటిఫుల్గా ఉండటమే బ్యూటీ. సో బేబీ అంటే బీ ఆల్వేస్ బ్యూటిఫుల్ యువర్ సెల్ఫ్. టు బీ బ్యూటిఫుల్ మీన్స్ టు బీ యువర్ సెల్ఫ్. బ్యూటిఫుల్గా ఉండాలంటే నువ్వు బాగా బతకాలి, పక్క వాళ్ళ నువ్వు ఎందుకు అవుతావు? అన్ఫార్చునేట్లీ మనకేమవుతుందంటే మన ఇంట్లో వాళ్ళు, పక్కింటి వాళ్ళు టన్నుల కొద్దీ, ఇంజక్షన్ల కొద్దీ నెగటివిటీ మనలోకి ఎక్కిచ్చేసి, నువ్వు ఇంతే, నీ బతికింతే, మా అమ్మాయి ఇంతే, తను బయట పాడలేదు, ఇంట్లోనే పాడుతుంది, నా కొడుకు ఇంతే, వాడి 77 వచ్చింది, మా అన్నయ్య కొడుకు 78 వచ్చింది, ఇంతే 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 అనగానే మనం కూడా ఇంతేనేమో, నేనింతే, నా బతికింతే, అదేంటో తెలియదు, నేను చూసినప్పుడే ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతుంది, అదేంటో తెలియదు, నేను చూసినప్పుడు టీవీలో కరెంటు పోతుంది, అదేంటో తెలియదు, నేను చేపెట్టగానే సినిమా బుకింగ్ టికెట్లు అయిపోతాయి, అదేంటో తెలియదు, నేను చూడగానే పక్కింటి అమ్మాయి పెళ్ళి అయిపోతుంది. టేక్అవుట్ ఆల్ ద స్మిత్స్. టు బి బ్యూటిఫుల్ ఈజ్ టు బి యువర్ సెల్ఫ్. నువ్వే, నీకు ఇంకోటి ఎవడు లేడు. దెర్ ఈజ్ నథింగ్ లైక్ దట్. And then you don't need to be accepted by others, you need to be accepted by yours. ప్రపంచం మొత్తానికి సింక్ అవ్వాలని మనం ట్రై చేస్తాం, కానీ మనతో మనం సింక్ అవుతున్నామా? మనకు కావాల్సిన విధంగా ఉంటున్నామా? మనం హాయిగా హ్యారీ పోటర్ బుక్ చదువుకోవాలని మీరు ఒక సండే ఆఫ్టర్నూన్ అనుకుంటే, పక్కింటమ్మ ఎవరో వచ్చి తలుపు కొట్టి, ఏం చదువుతావే హ్యారీ పోటర్, టీవీ పెట్టు, ఓ దాంట్లో దూకుడు, ఓ దాంట్లో మూకుడు, ఓ దాంట్లో నాకుడు వస్తుందంట. మనం అందరం ఏం చేస్తాం? తీసుకెళ్ళి అదేమనుకుంటుందో, వాడేమనుకుంటాడో అని ఫీల్ అయ్యి మనం అవతల వాళ్ళకి మన జీవితం రిమోట్ ఇచ్చేస్తున్నాం. మన టీవీ రిమోట్ మన అన్నయ్యకి ఇస్తే దాంతో పాటు మన స్పోర్ట్స్ ప్రోగ్రామ్ చూడాలి కదా, మన రిమోట్ మన చేతిలో ఉండాలి. యూ నిడ్ నాట్ బి యాక్సెప్టెడ్ బై అదర్స్. పక్క వ్యక్తి వచ్చి మెచ్చి నచ్చి నీకు పెద్ద సర్టిఫికేట్ ఇక్కల్లా, నేను నిన్ను మెచ్చాను అని. ఫర్గెట్ అబౌట్ ఇట్. ఫస్ట్ అద్దంలో నుంచుకుని, సభాష్ ప్రదీప్, at 62 స్టిల్ యు ఆర్ రాకింగ్ అని నాకు నేను అనుకోకపోతే ఇంకా లైఫ్ ఏముంటుంది? ఎస్ ఆర్ నో? యూ నీడ్ టు బి హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్. యూ నీడ్ టు బి ఇన్ సింక్ విత్ యువర్ సెల్ఫ్. యూ నీడ్ టు బి టోటల్లీ అండర్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్, వర్డ్స్ అండ్ దెన్ డీడ్స్. మనస వాచ కర్మేణ అంటారు. నీ వర్డ్స్, నీ థాట్స్, నీ డీడ్స్, ఈ మూడిటి మీద నీ కంట్రోల్ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే నేను అక్కడికి తీసుకెళ్లేది కేవలం నువ్వు మాత్రమే. బికాస్ యు ఆర్ ద డ్రైవర్ ఆఫ్ ఎ వెహికల్ కాల్డ్ యూ, నోబడీ ఎల్స్. పక్క వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇటుపో అటుపో, ముందుకురా వెనక్కిరా, నీకు రాదు, ఇచ్చేయి అచ్చేయి, ఇదెందుకు చేసావు అదెందుకు చేసావు అని. బట్ యు నీడ్ టు బి యాక్సెప్టెడ్ బై యువర్ సెల్ఫ్. మీకు నువ్వు నచ్చి తీరాలి. అవుటర్ బ్యూటీ టర్న్స్ ద హెడ్. నువ్వు అందంగా ఉంటే పక్కవాడు ఇట్లా తలకాయ తిప్పి చూస్తాడు. బట్ ఇన్నర్ బ్యూటీ టర్న్స్ ద హార్ట్. నువ్వు లోపల నుంచి అంతర్గతంగా అందంగా ఉంటే ప్రతివాడు హృదయ తలుపులు తెరిచి, ఆహా ఈ అబ్బాయి బాగున్నాడు, ఈ అమ్మాయి బాగుంది అని తన హృదయంతో చూడటం మొదలెడతాడు. వీ నీడ్ ద సెకండ్ వన్, నాట్ ద ఫస్ట్ వన్. What qualities make you beautiful? What qualities make you beautiful? ఒక మామూలు అమ్మాయి వైష్ణవి తనంత ఒక్క సినిమాతో సూపర్ స్టార్ ఎలా అయింది అంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద టాలెంట్.
There is something beyond the talent. Beautiful people are genuine. A person who is authentically themselves is someone who is true to who they are. First, మనకి మనం జెన్యూన్గా ఉండాలి. పైన ఒక పాత్ర, లోపల ఒక పాత్ర, స్ప్లిట్ పర్సనాలిటీ ఉండకూడదు. అపరిచితుడు సినిమాలో ఉంటుందిగా, ఏమ్మా బాగున్నా, ఏ బాగున్నావా అంటేగా, మనం అలా ఉండకూడదు. యు నీడ్ టు బి ద సేమ్ ఇన్సైడ్ అవుట్ సైడ్, బ్యూటిఫుల్ సేమ్ పర్సన్గా ఉన్నప్పుడు మనం ఫస్ట్ వస్తాం అక్కడ. సో ఫస్ట్ క్వాలిటీ జెన్యూనిటీ నీలో ఉండాలి. ఆ జెన్యూనిటీ ఎప్పుడు వస్తుంది మనకంటే, మన మనసులో ఏముందో పైన కూడా అదే ప్రతిబింబిస్తే జెన్యూన్ అవుతుంది. వీడు నా స్నేహితుడు, వీడికి హెల్ప్ చేయాలి అని మనసులో అనుకుంటే మీరు హెల్ప్ చేస్తారు. వీడి ఎదవ, వీడికి హెల్ప్ చేయకూడదు అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం అలాగే రా, తప్పకుండా ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ అని అన్నామంటే యూ కెన్ నెవర్ మ్యాచ్. ఇంటెండెడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్స్టూడ్. చెప్పదలుచుకుంది అవతల వ్యక్తికి స్పష్టంగా చెప్పగలగాలి. మన ఎటైర్తో, మన యాటిట్యూడ్తో, మన కమ్యూనికేషన్స్ తోటి, అన్నిటితో కూడా పక్క వ్యక్తిని మన చూడంగానే వీడు జెన్యూన్ అని చెప్పాలి. ఒక తప్పు జరిగితే యూ షుడ్ హ్యావ్ ద కరేజ్ టు గో అండ్ సే, నా వల్ల మిస్టేక్ అయింది, ఇట్స్ ఎ మిస్టేక్, నెక్స్ట్ టైం ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అని మీ అమ్మా నాన్నలతోనూ టీచర్లతోనూ చెప్పే సాహసం మీకున్నప్పుడు యు ఆర్ ఇంటర్నల్లీ బ్యూటిఫుల్ పీపుల్. You are internally beautiful people. Beautiful people are interested in the world. మన చుట్టూ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది ప్రపంచం. మీరందరూ మంచివాళ్ళు. మామూలుగా వేరే పిల్లల గురించి చెప్తున్నా, వాట్సాప్లు మాత్రమే చూసుకుంటారే ఎదవలు, వాళ్ళ గురించి చెప్తున్నా. అసలు మీరందరూ చాలా మంచి పిల్లలు. వీళ్ళందరూ ఇలా వాట్సాప్ చూసుకుంటూ ఉంటాం. మనం జస్ట్ తలెత్తి దాంట్లోంచి బయటికి చూస్తే, మనకి కార్ కిటికీలోంచి బయట చూస్తే బయట బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ ఉండొచ్చు, అంతకంటే అద్భుతమైన పిల్లలు ఆడుకుంటున్న దృశ్యం కనిపించవచ్చు. ప్లీజ్ స్టార్ట్ లవ్వింగ్ ద వరల్డ్. లవ్ అంటే ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి మధ్య ఉండే కేవలం ఒక ఎమోషనల్ బాండింగ్ కాదు. లవ్ ఇస్ సంథింగ్ బియాండ్. ఒక అందమైన సీతాకోక చిలకను చూస్తే మన హృదయ స్పందన కలగటం ప్రేమ. ఒక పిల్ల వర్షంలో తడిచిపోతే దాన్ని తీసుకొచ్చి తుడిచి మీ తమ్ముడు దానికి ఒక టవల్ చుట్టి కూర్చోబెట్టడం ప్రేమ. ఒక కుక్క పిల్ల కాలు విరిగితే మనం తీసుకెళ్ళి దానికి చిన్నగా ఏదైనా చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టడం ప్రేమ. నాన్న అలసిపోయి ఇంటికి వస్తే వెనక నుంచి మనం గట్టిగా కావలించుకుని, ఇంకెంత నాన్న నీ కష్టం, 3 ఏళ్లలో నేనున్నాను, నీ వెనక నేను చూస్తాను అని చెప్పి మీరు చెప్పడం ఒక ప్రేమ. తల్లికి తలనొప్పి వచ్చి పడుకుంటే కాఫీ కలపడం రాని కొడుకొచ్చి అతి కష్టం మీద కాఫీ కలిపి ఒక ట్యాబ్లెట్ తెచ్చి, అమ్మ డోలోపార్ వేసుకో అమ్మ, ఈ కాఫీ తాగు, నీకోసం నేను కలిపా అని చెప్పినప్పుడు తల్లి కళ్ళల్లో కనిపించే వెలుగు ప్రేమ. ఇది ప్రేమ కాదు అని నేను చెప్పట్లా, ఇది ప్రేమే. ప్రస్తుతానికి ప్రేమ కాదు. మీకు 25 ఏళ్ళు వచ్చి మీరందరూ మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఒక పుస్తకంలో నేను చదివాను, లైఫ్ ఎప్పుడు సెక్యూర్డ్గా ఉంటుందంటే నీ నెల సంపాదనలు 12 నెలల పాటు, ఉదాహరణకి నీకు 50,000 సంపాదన నెలకు అనుకుంటే 12 నెలల పాటు అంటే 6 లక్షల రూపాయలు నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న రోజున నువ్వు ఏ రిస్క్ అయినా తీసుకో జీవితంలో, అప్పటిదాకా రిస్క్ తీసుకోవద్దని చెప్తారన్నమాట. మీరందరూ ఎకనామికల్లీ స్ట్రాంగ్ అయ్యి ఎంపవర్ అయ్యి ఆడపిల్లలు మగపిల్లలందరూ తలెత్తి ఈ దేశం ఈ రోజున యంగ్ యూత్ కంట్రీ, 62% మంది యంగ్స్టర్స్ ఉన్నారు మీలాంటి వాళ్ళందరూ. మీరందరూ మీ కాళ్ళ మీద మీరు నిలబడిన రోజున వరల్డ్ ఇస్ బ్యూటిఫుల్. సో వాట్ ఐఎమ్ టాకింగ్, బ్యూటిఫుల్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద వరల్డ్, నాట్ జస్ట్ మీ. మనందరం ఉంటాం ఐ స్పెషలిస్టు. ఐ స్పెషలిస్ట్ అంటే ఏంటి? కళ్ళ డాక్టర్లు కారు, వాళ్ళని ఆప్థమాలజిస్ట్ అంటారు. ఐ స్పెషలిస్ట్ అంటే ఐ ఐ ఐ ఐ నేను నేను నా నేను నా నా. కమ్ అవుట్ ఆఫ్ దట్. రిప్లేస్ ద వర్డ్, రిప్లేస్ ద ఆల్ఫాబెట్ ఐ విత్ వి, WE వి. ద వరల్డ్ లుక్స్ బ్యూటిఫుల్. ఒకసారి అన్ని నెంబర్స్ ఒక కాన్ఫరెన్స్ చేసుకునేటం, 1 2 3 4 5 6 7 8 9 0 ఇంతే కదా నెంబర్స్ ఉండేవి. ఇవన్నీ ఒక చోట కాన్ఫరెన్స్ చేసుకున్నాయి. అయిపోగానే ఒక ఫోటో తీసుకోవాలనుకున్నాను. 9 అంది నేను అందరికంటే పెద్ద, నేను మధ్యలో నుంచుంటాను అంది. 8 అంది నేను అందరికంటే లావు, నేను మధ్యలో నుంచుంటాను అంది. 7 అంది నేను 7 వర్ణాలకి ప్రతీక, నేను మధ్యలో నుంచుంటాను అంది.
ఆరు అంది నేను షడ్రుచులకి ప్రతీక, నేను మధ్యలో నుంచుంటాను అంది. 5 పంచామృతం అని, 4 వేదాలని, త్రిమూర్తులని, 2 ద్వైతం అని, 1 అద్వైతం అని, మొత్తం అంతా గడవ కొట్టుకున్నాయి, అరుచుకున్నాయి. కోపం వచ్చి 9 8ని కొట్టింది. మనం అంతే చేస్తాం కదా, మనకంటే చిన్నవాళ్ళు ఎవరుంటే వాళ్ళనే కొడతాం కదా మనం. 9 ఏం చేసింది? 8ని కొట్టింది. 8 ఏం చేసింది? 7ని కొట్టింది. 7 ఏం చేసింది? 6ని కొట్టింది. 6 5ని, 5 4ని, 4 3ని, 3 2ని, 2 1ని కొట్టింది. కానీ ఒకటేం చేసింది? 0ని కొట్టకుండా పక్కకెళ్ళి దాని చుట్టూ చెయ్యేసి దగ్గర తీసుకుని అది 10 అయింది. ద పవర్ ఆఫ్ కొలాబరేషన్, ద పవర్ ఆఫ్ అమాల్గమేషన్, ద పవర్ ఆఫ్ పార్ట్నర్షిప్స్, ద పవర్ ఆఫ్ సినర్జీ ఈరోజు ప్రపంచం మొత్తం జరుగుతోంది. మంచిత ప్రపంచంలో ప్రతి ఒక్కరితో కలిసి ఉండండి. బ్యూటిఫుల్ పీపుల్ ఆర్ ప్యాషనేట్ అబౌట్ సంథింగ్. ప్యాషన్. నేనింతే సినిమా చూసారా మీరు? నేనింతే సినిమాలో రవితేజకి లవర్ వదిలేసి వెళ్ళిపోతుంది, మదర్ చచ్చిపోతుంది, విలన్ వాడు మొహం మీద ఉమ్మేస్తాడు, అయినా సరే తను సినిమా డైరెక్ట్ చేస్తాడు. ప్యాషన్ అంటే బర్నింగ్ డిజైర్. మన అంతరాంతరాల్లోంచి ఈ పని చేసి తీరాల్సిందే అని వచ్చే సెగ, పొగ, ప్యాషన్. ఆ ప్యాషన్ ఉంటే మనం ముందుకెళ్తాం. కొత్త కారు ఎంత పెద్దది కొనండి మీరు, దాంట్లో డీజిల్ లేకపోతే అది ముందుకు ఎలా వెళ్ళదో, మీకు ఎంత పెద్ద డిగ్రీలు ఉన్నా, మీరు ఎంత పెద్ద స్కిల్ సెట్స్ ఉన్నా, మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, మీకు ప్యాషన్ లేకపోతే మీ కారు ముందుకెళ్ళదు.